గుంటూరు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసన్ రామారావు కోరారు. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో పాసన్ రామారావు మాట్లాడారు. గుంటూరు ఛానల్ను పరుచూరు వరకు పొడిగించాలని తెలిపారు. అలాగే మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెదవడ్లపూడి హైలెవెల్ ఛానల్ పూర్తి చేయాలని తెలియజేశారు. అదేవిధంగా పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా లోతట్టు ప్రాంతాల్లో పరిశుభ్రత అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కొండవీటి వాగు, నల్లమడ వాగు, మేకల వాగుతో పాటు పంట కాలువలకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. రైతులు, కౌలు రైతులు, అసంఘటిత కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని తెలియజేశారు. సమావేశంలో సిపిఎం నేతలు భావన్ నారాయణ, కంచుమాటి అజయ్ కుమార్, ఈమని అప్పారావు, బైరగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం హామీ ఇచ్చింది, నిధులు కేటాయిస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీలను వెంటనే అమలు జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కోరుతా ఉంది. ముఖ్యంగా జిల్లాలో ఒక 7-8 సమస్యలు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యమైనటువంటిది గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగించాలని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా ఆందోళన జరుగుతూ ఉంది. ఆ ఆందోళనకి చంద్రబాబు నాయుడు గారు పెదనందిపాడు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆ గుంటూరు ఛానల్కి సంబంధించి గుంటూరు ఛానల్ని పర్చూరు దాకా పొడిగిస్తే 50,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందుద్ది. 2 లక్షల దానికి సుమారుగా 270 కోట్ల రూపాయలు కేటాయిస్తే 50,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు, వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలకు సంబంధించి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమైపోయింది. ఇప్పుడు వెంటనే బ్లీచింగ్ చల్లకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే దోమలు ప్రబలి అంటువ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని నీటిని క్లోరినేషన్ చేయాలి, బ్లీచింగ్ చల్లాలి, ప్రభుత్వ వైద్యశాలన్నింటిలోనూ మందులు తగిన విధంగా అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వ్యవసాయ సీజన్ వచ్చింది. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు, పచ్చిరొట్ట వీటన్నింటినీ అందుబాటులో ఉంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇట్లా అనేక సమస్యలు ఈరోజు ఉన్నాయి. దీంతోపాటు ప్రధానమైన సమస్య మన జిల్లాలో రాజధాని సమస్య. ఈరోజు రాజధానికి శ్వేతపత్రం విడుదల చేశారు. రాజధానికి తక్షణమే నిధులు కేటాయించాలి. నిధులు కేటాయించకపోతే మీరు మనం కంప చెట్లు కొట్టేసినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి రాజధానిని అభివృద్ధి చేస్తేనే ఉపాధి కూడా ఈ ప్రాంతంలో పెరిగింది. రాజధానిని అభివృద్ధి చేయకుండా, అక్కడ నిర్మాణాలు చేపట్టకుండా పారిశ్రామికవేత్తలు రారు. కాబట్టి వెంటనే రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము కొత్త ప్రభుత్వానికి ఇంకోటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి మీరు వ్యవహరిస్తున్నారు. మీ మద్దతుతోటి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. రాజధాని నిధుల కోసం అడగండి, ప్రత్యేక హోదా కోసం అడగండి, పోలవరం ప్రాజెక్టు నిధులు అడగండి, రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు అడగండి. ఇవన్నీ అడగకుండా మౌనంగా ఉంటే పెద్ద ప్రయోజనం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని ఖచ్చితంగా అమలు జరపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.